అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఇవాళ ఈ వ్లాగ్లో వచ్చేసి చైనీస్ స్పెషల్ స్పగటీ రెసిపీ నేను ఇవాళ చూపించబోతున్నాను. సో అదొచ్చేసి స్పగటీ అంటే ఏంటి అని అనుకుంటే అది సేమ్ మన నూడిల్స్ లాగే ఉంటుందన్నమాట. సో యాజ్ ఇట్ ఈస్ మనం నూడిల్స్ ఎలా చేసుకుంటామో అలానే, బట్ కొంచెం అయితే చేంజెస్ ఉంటుంది. సో అదేంటి అనేది నేను ఈ బ్లాగ్లో షేర్ చేస్తాను. చైనీస్ స్పగటీ రెసిపీని నేను ఇవాళ ఇండియన్ స్టైల్లో చేసి నేను ఇవాళ మీకు షేర్ చేస్తున్నాను. మనకి స్పగటీ వచ్చేసి మనకి చూసారు కదా ఇలా ఉంటుందన్నమాట. అండ్ ఇలా స్టిక్స్ లాగా ఉంటాయి. ఇది వచ్చేసి మనకి వీట్ ఫ్లోర్తో ప్రిపేర్ చేస్తారు. సో మనం బాయిల్ చేసి కుక్ అయ్యాక మనకి సేమ్ నూడిల్స్ టైపే ఉంటుంది, బట్ చూడడానికి అయితే స్టిక్స్ లాగా ఉంటాయి. సో ముందుగా నేను కూడా అదే అనుకున్నాను, స్టిక్స్తో రెసిపీ ఏంటి అని చెప్పి. బట్ టేస్ట్ చాలా చాలా నచ్చింది అనమాట నాకు. అందుకని చెప్పి మీతో షేర్ చేసుకుందామని చెప్పి మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీకి వెళ్ళిపోదాం. సో ముందుగా ఈ రెసిపీకి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఇన్స్టెంట్ స్పగటీ. ఇవి వచ్చేసి మనకి అన్ని స్టోర్స్లో అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇక్కడే కాకుండా మనకి ఇండియాలో కూడా ఉన్నాయి. బట్ ఏంటంటే మనకి సేమ్ బ్యాంబినో లాగా ఉంటాయన్నమాట. మోస్ట్లీ మనం ఇది తినము అని చెప్పి ప్రిఫర్ చేయము, బట్ మీకు అన్ని స్టోర్స్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఒకసారి అయితే ట్రై చేయండి. అండ్ ఆ తర్వాత బీన్స్, ఆనియన్స్, క్యారెట్ అండ్ అలాగే టమాటోస్ అండ్ అలాగే 2 మిర్చి తీసుకున్నాను ఈ రెసిపీకి. అండ్ ఆ తర్వాత నేను ఈ గ్రీన్ పీస్ కూడా తీసుకున్నాను అనమాట. సో గ్రీన్ పీస్ లేదు అని చెప్పి మిక్స్డ్ వెజిటేబుల్ తీసుకున్నాను. అండ్ ఆ తర్వాత నేను ఈ రెసిపీని ఇన్స్టెంట్ పాట్లో ప్రిపేర్ చేస్తున్నాను. సో మీరు కావాలి అనుకుంటే స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు. సో ముందుగా నేను ఆయిల్ వేసుకున్నాను. ఆ తర్వాత ఇందులోకి ఆనియన్స్ కూడా యాడ్ చేసేస్తున్నాను. సో ఈ విధంగా ఆనియన్స్ వేసాక ఒక 5 మినిట్స్ మనం ఆనియన్స్ని ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా చూడాలి. సో మీరు కావాలి అనుకుంటే ఈ రెసిపీని స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు. సో ముందుగా ఏం చేయాలి అంటే ఈ స్పగెటీని మనం వాటర్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసి బాయిల్ చేసి పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఆ పెట్టుకున్న తర్వాత మళ్ళీ సపరేట్ ప్యాన్ తీసుకొని అందులో మీరు ఆయిల్ అండ్ అలాగే ఈ వెజిటేబుల్స్ అన్నిటిని కూడా యాడ్ చేసేసుకొని మనము రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఆయిల్లో ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకున్న తర్వాత నేను 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసేసుకుంటున్నాను ఇందులోకి. ఆ తర్వాత 2 మిర్చీస్ని కూడా యాడ్ చేశాను. ఆ తర్వాత బీన్స్, క్యారెట్ అండ్ అలాగే మీకు కావాలి అనుకుంటే వెజిటేబుల్స్ లైక్ గోబీ, ఇంకా మీ దగ్గర ఏమైనా డిఫరెంట్ వెజిటేబుల్స్ ఉంటే కూడా అన్ని వెజిటేబుల్స్ని కూడా మనం ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇందులోకి క్యాబేజ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో సన్నగా తురిమిన క్యాబేజ్ని కూడా మనం ఇందులోకి యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలా ఎన్ని కావాలి అనుకుంటే అన్ని వెజిటేబుల్స్ అన్నిటిని కూడా మీరు ఇందులోకి యాడ్ చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా అన్ని వెజిటేబుల్స్ని యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ మనం ఆయిల్ను మగ్గనివ్వాలి. సో అవన్నీ కూడా వేసాక నేను కొన్ని బఠానీస్ యాడ్ చేసేసుకుంటున్నాను. సో మీ దగ్గర పచ్చి బఠానీ ఉంటే కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఎట్ ప్రెజెంట్ నేను ఫ్రోజన్ బఠానీని యాడ్ చేసేస్తున్నాను. సో ఇందులో మనకి కార్న్ కూడా ఉందన్నమాట. అందుకని కార్న్ అండ్ అలాగే బఠానీ యాడ్ చేశాను. సో ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం కూడా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇలా ఒక 5 మినిట్స్ వరకు మనం ఈ అన్ని వెజిటేబుల్స్ అన్నీ కూడా మనకి ఆయిల్లో బాయిల్ అయ్యాక ఆ తర్వాత ఇందులోకి నేను 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఇలా ముందుగానే మనం సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనకి తొందరగా వెజిటేబుల్స్ అన్నీ కూడా మగ్గుతాయి అన్నమాట. సో తొందరగా కుక్ అవుతాయి. సో అందుకని నేను సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ హల్దీ పౌడర్ని యాడ్ చేసేసుకుంటున్నాను, అంటే పసుపుని. సో మనం స్టవ్ మీద చేసుకుంటే కనుక సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వాలన్నమాట. సో చూసారు కదా మనకి వెజిటేబుల్స్ అన్నీ కూడా
ఆల్మోస్ట్ మగ్గిపోయాయి. సో హాఫ్ కుక్ అయ్యాక మనం ఇందులోకి స్పగటీని యాడ్ చేసుకోవాలన్నమాట. సో మీరు స్పగటీని వచ్చేసి నేను స్టవ్ మీద మీరు చేసుకుంటే కనుక అందులోకి చెప్పాను కదా బాయిల్ చేసుకొని మనం ఈ ఇంగ్రీడియంట్స్లో యాడ్ చేసుకోవచ్చు స్టవ్ మీద అయితే. బట్ నేను వచ్చేసి ఇన్స్టెంట్ పాట్లో చేస్తున్నాను, అందుకని ముందుగానే అన్ని వెజిటబుల్స్ యాడ్ చేసేసుకొని ఫైనల్గా నేను ఈ టమాటోస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ముందుగా టమాటోస్ని యాడ్ చేయడం వల్ల మనకి అన్ని వెజిటబుల్స్ తొందరగా కుక్ అవ్వవు అన్నమాట. అందుకని నేను లాస్ట్లో టమాటోస్ యాడ్ చేశాను. అండ్ ఆ తర్వాత ఇందులోకి స్పగటీని యాడ్ చేస్తున్నాను. సో నేను వచ్చేసి ఇన్స్టెంట్ పాట్లో చేస్తున్నాను కాబట్టి ఈ స్పగటీని నేను బాయిల్ చేయకుండా డైరెక్ట్గా ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను. సో మీరు స్టవ్ మీద చేస్తే కనుక నేను ఇందాక చెప్పిన ప్రాసెస్ ఫాలో అయిపోండి. సో చూసారు కదా, ఈ విధంగా నేను మొత్తం కూడా యాడ్ చేసేసుకున్నాను. సో యాక్చువల్గా నాకు పట్టలేదు, అందుకని ఆ స్పగటీని హాఫ్ చేసి ఇందులోకి యాడ్ చేసుకున్నాను. సో ఈ విధంగా. సో ఆ తర్వాత మీకు కావాలి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేయండి ఇందులోకి. సో వాటర్ ఎక్కువ కూడా యాడ్ చేయొద్దు, సో మనకి క్వాంటిటీ బట్టి వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత ఇందులోకి నేను ఎగ్ మసాలా, ఎవరెస్ట్ మసాలా ఉంటుంది కదా, సో అది వచ్చేసి హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసేసుకుంటున్నాను. అండ్ లేదు అనుకుంటే మీరు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే మనకి కొరియండర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అవన్నీ కూడా మనం 1 టీ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా మసాలాస్ అన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత నేను ఇందులోకి మ్యాగీ మసాలాను కూడా యాడ్ చేస్తున్నాను. సో ఈ మ్యాగీ మసాలా వల్ల కూడా మనకి ఈ స్పగటీకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. అండ్ అలాగే మనకి మన ఇండియన్ స్టైల్లో మ్యాగీ ఎలా అయితే మనం చేసుకుంటామో అండ్ అలాగే సేమ్ మనకి మ్యాగీ టేస్ట్ అనేది కూడా వస్తుంది. అందుకని చెప్పి పిల్లలు కూడా మనకి చాలా ఇష్టంగా తింటారు ఈ స్పగటీని. సో అందుకని మ్యాగీ పౌడర్ కూడా మీరు యాడ్ చేసి చూడండి, మ్యాగీ మసాలాని. లేదు అనుకుంటే నేను ఇందాక చెప్పిన ప్రాసెసే గరం మసాలా అండ్ అలాగే ధనియాల పౌడర్ అండ్ అలాగే జీరా పౌడర్ ఇవన్నీ యాడ్ చేసి కూడా మీరు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులోకి నేను సోయా సాస్ యాడ్ చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులోకి చిల్లీ సాస్ కూడా యాడ్ చేస్తున్నాను. సో టమాటో సాస్ కావాలి అంటే మీరు యాడ్ చేసుకోవచ్చు, బట్ ఏంటంటే నేను ఆల్రెడీ టమాటోస్ని యాడ్ చేశాను కాబట్టి ఓన్లీ చిల్లీ సాస్ని మాత్రమే యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఇలా ఈ సోయా సాస్ అండ్ అలాగే మనకి ఈ చిల్లీ సాస్ యాడ్ చేయడం వల్ల మనకి సేమ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తిన్న నూడిల్స్ టేస్టే వస్తుందన్నమాట, చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఇలా అన్నీ కూడా యాడ్ చేశాక మొత్తం కూడా మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఫైనల్గా ఇందులోకి కొంచెం ఫుల్ క్రీమ్ మిల్క్ని యాడ్ చేసుకుంటే మనకి ఈ స్పగటీ రెసిపీ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. లేదు అనుకుంటే మీరు కొంచెం కర్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఫుల్ క్రీమ్ అయితే యాడ్ చేశాను కొంచెము. సో ఇలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మొత్తం కూడా మిక్స్ చేసేసుకొని అండ్ ఎంత అయితే మీకు వాటర్ క్వాంటిటీ కావాలో సో అంత కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మీరు ఇంకా ఇన్స్టెంట్ పాట్లో కుక్ చేసేసుకోవచ్చు అనమాట ఒక 10 మినిట్స్ పాటు. అండ్ వాటర్ వచ్చేసి మనం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవద్దు. సో ఎంత అయితే మనకి క్వాంటిటీ అంటే ఇన్స్టెంట్ స్పగటీని తీసుకున్నామో సో దాని క్వాంటిటీ మాత్రమే మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. సో జ్యూసీగా తినేవాళ్ళు కావాలి అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకొని సూప్ లాగా అండ్ జ్యూసీగా మీరు తినొచ్చు. బట్ ఏంటంటే నాకైతే జ్యూసీగా ఇష్టం ఉండదు, సో అందుకని నేను ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేసుకోలేదు. సో చూసారు కదా, ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా మనం లిడ్ పెట్టేసుకొని ఇంకా ఆటోమేటిక్గా ఇన్స్టెంట్ పాట్లో మోడ్ సెలెక్ట్ చేసేసుకొని కుక్ చేసుకుంటే మనకి స్పగటీ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే అనమాట. సో ఇదే విధంగా సేమ్ ప్రాసెస్ మీరు స్టవ్ మీద చేస్తే కూడా
చెప్పాను కదా, ఆల్రెడీ మీరు ఈ స్పగటిని బాయిల్ చేసి పెట్టుకున్న స్పగటిని సేమ్ ఇందాక నేను చేసిన ప్రాసెస్సే స్టవ్ మీద చేసేసుకుంటే మనకి రెసిపీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. అండ్ అలాగే ఇంట్లో పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు. సో ఖచ్చితంగా ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అండ్ అలాగే నాకు కింద కమెంట్ సెక్షన్లో షేర్ కూడా చేసుకోండి ఎలా వచ్చిందని చెప్పి. ఆ తర్వాత ఇన్స్టెంట్ పాట్లో చేసేవాళ్ళు ఇంకా లిడ్ పెట్టేసుకొని మనం మోడ్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈ రెసిపీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇందులో ఏ మోడ్ అయితే పెట్టుకుంటే మనకి ఇది స్పగటీ అనేది ఎగ్జాక్ట్గా అవుతుందో అది కూడా చూసేయండి. సో యాక్చువల్గా నేను సూప్ లాగా చేసుకునే వాళ్ళు మీరు సూప్ ఆప్షన్ పెట్టుకోవచ్చు ఇలా అనమాట. సో యాక్చువల్గా నాకు ఎక్కువ సూప్ ఆప్షన్ వద్దు, నేను నార్మల్గా చేసుకుందామని చెప్పి అనుకున్నాను. అందుకని చెప్పి నేను సూప్ ఆప్షన్ తీసేసి ఇంకా మనకి కింద స్టీమ్ ఆప్షన్ ఉంది కదా, సో స్టీమ్ ఆప్షన్ చూస్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇలా స్టీమ్ ఆప్షన్ చూస్ చేసుకున్న తర్వాత మనం మోడ్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇంకా సేమ్ 8 minutesలో మనకి ఈ స్పగటీ రెసిపీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. సో చూసారు కదా 8 minutes ఆటోమేటిక్గా అదే సెట్ చేసేసుకుంది. సో చూసారు కదా ఇన్స్టెంట్ రెసిపీ 8 minutesలోనే మనం రెసిపీని ప్రిపేర్ చేసేసుకున్నాము. స్పగటీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని టేస్ట్ చూసి చూద్దాము. సో యాక్చువల్గా ఇది వచ్చేసి చైనీస్ స్పెషల్ స్పగటీ రెసిపీ అనమాట. బట్ నేను వచ్చేసి కొంచెం ఇండియన్ స్టైల్లో చేశాను. సో ఆ టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం ఇప్పుడు. సో చూసారు కదా టేస్ట్ అయితే చాలా బాగుంది. సేమ్ మనకి నూడిల్స్ చేసుకుంటాం కదా, మ్యాగీ టేస్టే వస్తుంది. కొంచెం నూడిల్స్ మనకి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో నూడిల్స్ ఉంటాయి కదా, సో అదే విధంగా ఉంది. బట్ కొంచెం టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్ ఉంది, చాలా బాగుంది. సో ఖచ్చితంగా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. అంటారు కదా ఇది వాళ్ళ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింగపూర్లో మీ తెలుగు అమ్మాయి. సో మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. So until then, bye.